అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. దీనికి సంబంధించి 175 స్థానాలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీకి సంబంధించి ఈ 175 స్థానాలలో 114 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 5 పార్లమెంటు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ తమ యొక్క అభ్యర్థుల్ని ప్రకటించింది. ఒక్కసారి ఈ యొక్క లిస్టులో ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఏఐసిసి ప్రెస్ రిలీజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 ఆంధ్రప్రదేశ్. ద సెంట్రల్ ఎలక్షన్ కమిటీ హ్యాస్ సెలెక్టెడ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఎన్సూయింగ్ ఎలక్షన్స్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మనం చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇచ్చాపురం నుంచి మనం మొదలు పెడదాం. ఇచ్చాపురంకి సంబంధించి ఇచ్చాపురం మసుపర్తి చక్రవర్తి రెడ్డి ఇచ్చాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ చూస్తే పలాస సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మజ్జి త్రినాథ్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పలాస నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పాతపట్నం సంబంధించిన అభ్యర్థిని కూడా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. పాతపట్నం నుంచి కొప్పరోతు వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన పాతపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూసుకుంటే శ్రీకాకుళానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. శ్రీకాకుళం నుంచి పైడి నాగభూషణ్ రావు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం నుంచి పైడి నాగభూషణ్ రావు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ ఆముదాల వలసకి సంబంధించిన కూడా అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. ఆముదాల వలస నుంచి సన్నపాల అన్నాజీరావు ఎవరైతే ఉన్నారో ఆముదాల వలస నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే హెచ్చర్ల నుంచి కరిమజ్జి మల్లేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు హెచ్చర్ల నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నరసన్నపేటకి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక్కడ నుంచి మంత్రి నరసింహమూర్తి ఎవరైతే ఉన్నారో నరసన్నపేట నుంచి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజాం అనేది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇది రాజాం నుంచి ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నుంచి కంబాల రాజవర్ధన్ ఎవరైతే ఉన్నారో కంబాల రాజవర్ధన్ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పాలకొండ ఇది ఎస్టీ నియోజకవర్గంగా ఉంది పాలకొండ. ఇక్కడ నుంచి సర్వ చంటిబాబు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పాలకొండ నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి బత్తిన మోహన్ రావు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి. నెక్స్ట్ మనం చూస్తే సాలూరుకి సంబంధించి ఇది ఎస్టీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ నుంచి మువ్వల పుష్పారావు ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సాలూరు నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చీపురుపల్లికి సంబంధించిన అభ్యర్థిని కూడా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. చీపురుపల్లి నుంచి మనం చూసుకున్నట్టయితే తుమ్మగంటి సూర్యనాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు చీపురుపల్లి నుంచి. ఇక్కడ చూసుకున్నట్టయితే గజపతి నగరానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. గడపు కుర్మినాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ చూస్తే విజయనగరానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. విజయనగరం ఇక్కడ నుంచి సతీష్ కుమార్ సొంకరి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం ఈస్ట్కి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. దీనికి సంబంధించి గుత్తుల శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. దాని తర్వాత మనం చూస్తే మాడుగుల బీబీఎస్ శ్రీనివాసరావు. నెక్స్ట్ చూస్తే పాడేరు ఎస్టీ సతక బుల్లిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అనకాపల్లికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. అనకాపల్లి నుంచి ఇళ్ళ రామ గంగాధర్రావు ఆయన పోటీ చేయబోతున్నారు అనకాపల్లి నుంచి. అనకాపల్లి తర్వాత మనం చూసుకున్నట్టే పెందుర్తికి సంబంధించి మనం చూస్తే పెందుర్తి పిరిడి భగత్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. పెందుర్తి నుంచి పిరిడి భగత్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ చూస్తే పాయకారావుపేట ఇది ఎస్సీ నియోజకవర్గము. ఇక్కడి నుంచి పాయకారావుపేట నుంచి బోని తాతారావు ఎవరైతే ఉన్నారో పాయకారావుపేట నుంచి బోని తాతారావు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తునికి సంబంధించి గేలం శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. దాని తర్వాత చూస్తే పత్తిపాడు ఎన్వివి సత్యనారాయణ పత్తిపాడు నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ కూడా పిఠాపురానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. పిఠాపురం ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. అదేవిధంగా వంగ గీత పోటీ చేస్తున్నారు. ఈ పిఠాపురంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండేపల్లి సత్యానందరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు పిఠాపురం నుంచి. నెక్స్ట్ మనం చూస్తే కాకినాడ రూరల్కి సంబంధించి కూడా అభ్యర్థిని ఇచ్చారు. ఇక్కడ నుంచి శ్రీమతి పిల్లి సత్యలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడ పోటీ చేస్తున్నారు
కాకినాడ రోల్ నుంచి పిల్లి సత్యలక్ష్మి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ పెద్దాపురంకి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. పెద్దాపురం నుంచి దొరబాబు తుమ్మల పెద్దాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ చూస్తే అనపర్తి నుంచి డాక్టర్ ఏళ్ల శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనపర్తి నుంచి. నెక్స్ట్ చూస్తే కాకినాడ సిటీకి సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. కాకినాడ సిటీ నుంచి మనం చూసుకున్నట్టయితే చెక్క నౌకరాజు ఎవరైతే ఉన్నారో కాకినాడ సిటీ నుంచి నౌకరాజు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. రామచంద్రపురానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. రామచంద్రపురం నుంచి కోటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కోటా శ్రీనివాసరావు. నెక్స్ట్ చూస్తే మనం చూసుకున్నట్టయితే ముమ్మడివరానికి సంబంధించి పాలెపు ధర్మారావు ఎవరైతే ఉన్నారో ఆయన ముమ్మడివరం నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ చూస్తే అమలాపురానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. అమలాపురం ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ శ్రీమతి ఐతాబత్తుల సుభాషిణి ఎవరైతే ఉన్నారో అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సుభాషిణి గారు. నెక్స్ట్ చూస్తే రాజోల్ కూడా ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. రాజోల్ నుంచి మనం చూసుకున్నట్టయితే రాజోల్ నుంచి సారెల్ల ప్రసన్న కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్తపేటకి సంబంధించి ఇక్కడ అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. కొత్తపేటకు సంబంధించి రౌతు ఈశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మండపేటకు సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. కమన ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. రాజానగరం సంబంధించి మనం చూసుకున్నట్టయితే రాజానగరం సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజానగరం నుంచి ముండ్రు వెంకట శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు రాజానగరం నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజమండ్రి సిటీకి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజమండ్రి సిటీకి సంబంధించి బోడా లక్ష్మి వెంకట ప్రసన్న ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. రాజమండ్రి రూరల్కి సంబంధించి బాలేపల్లి మురళీధర్ ఎవరైతే ఉన్నారో రాజమండ్రి రూరల్కి సంబంధించి బాలేపల్లి మురళీధర్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం 51 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చూసాం. నెక్స్ట్ మిగతా స్థానాల్లో ఎవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే జగ్గంపేటకు సంబంధించి మారుతి వివి గణేశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. కొవ్వూరుకి సంబంధించి కూడా ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి కూడా క్యాండిడేట్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి అరిగెల్ల అరుణకుమారి కొవ్వూరు ఎస్ఐ నియోజకవర్గం ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిడదవోలుకి సంబంధించి పెద్దిరెడ్డి సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ పాలకొల్లుకి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. పాలకొల్లుకి సంబంధించి కొలుకులూరి అర్జున్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ వస్తే నరసాపురానికి సంబంధించి కానూరి ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో నరసాపురం నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. భీమవరం నుంచి అంకెం సీతారాము ఎవరైతే ఉన్నారో భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఉండికి సంబంధించి వేగేష్ణ వెంకట గోపాల కృష్ణం ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. తణుకుకు సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక్కడ నుంచి కడలి రామారావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు తణుకు నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తాడేపల్లిగూడెం సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మర్నీడి శేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ చూస్తే ఉంగుటూరుకు సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక్కడ నుంచి పాతపాటి హరికుమారరాజు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ దెందులూరుకి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. దెందులూరు నుంచి ఆలపాటి నరసింహమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. పోలవరం నెక్స్ట్ చూస్తే పోలవరానికి సంబంధించి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది. పోలవరం నుంచి శ్రీమతి సృజన దివ్వెల ఎవరైతే ఉన్నారో ఆవిడ పోటీ చేస్తున్నారు సృజన దివ్వెల. చింతలపూడికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. చింతలపూడికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి. ఇక్కడి నుంచి ఉన్నమాట్ల రకడ ఎలీజా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. తిరువురుకు సంబంధించి కూడా ఇది ఎస్సీ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడి నుంచి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు శ్రీమతి లాం తాంతియా కుమారి ఇక్కడి నుంచి తిరువురు నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నూజివీడికి సంబంధించి చూస్తే కృష్ణ మారేడు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. కృష్ణ మారేడు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నూజివీడి నుంచి. గుడివాడికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక్కడి నుంచి వడ్డాడి గోవిందరావు ఎవరైతే ఉన్నారో ఆయన గుడివాడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే
కైకలూరు బొడ్డు నోబెల్ ఎవరైతే ఉన్నారో కైకలూరు నుంచి పోటీ చేయబోతున్నారు. పెడన్కి సంబంధించి తొంటి నాగరాజు పోటీ చేయబోతున్నారు. మచిలీపట్నం అబ్దుల్ మార్టిన్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే అవనిగడ్డకి సంబంధించి ఆండీ శ్రీరామమూర్తి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు అవనిగడ్డ నుంచి. నెక్స్ట్ చూస్తే పామరుకు సంబంధించి కూడా ఇక్కడ ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ నుంచి డివై దాస్ పామరు నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూస్తే పెలమనూరుకు సంబంధించి ఇలిసాల సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో పెలమనూరు నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ చూస్తే మైలవరం సంబంధించి బొర్రా కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మైలవరం తర్వాత మనం చూసుకున్నట్టయితే నందిగామ ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి నందిగామ నుంచి మనం చూస్తే మండ్ర వజ్రయ్య ఎవరైతే ఉన్నారో నందిగామ నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. నెక్స్ట్ పదకూరుపాడు పంపిడి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో పెదకూరుపాడుకు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. తాటికొండ ఎస్సీ నియోజకవర్గం చిలక విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో చిలక విజయ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. పొన్నూరు జక్కా రవీంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు పొన్నూరు నుంచి. వేమూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి బురగా సుబ్బారావు ఎవరైతే ఉన్నారో వేమూరు నుంచి బురగా సుబ్బారావు పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం కొరివి వినయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో పత్తిపాడు నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే గుంటూరు ఈస్ట్ షేక్ మస్తాన్ వలీ ఇక్కడ పోటీ చేయబోతున్నారు గుంటూరు ఈస్ట్ నుంచి. నెక్స్ట్ మనం చూస్తే చిలకలూరిపేట మద్దుల రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో చిలకలూరిపేట నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నరసరావుపేట నరసరావుపేట నుంచి షేక్ మహబూబ్ బాషా పోటీ చేయబోతున్నారు. వినుకొండ చెన్నా శ్రీనివాసరావు వినుకొండ నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గురజాలకు సంబంధించి తీయగూర యల్లమందారెడ్డి గురజాల నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ చూస్తే మాచర్లకు సంబంధించి ఎర్రమల్ల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు మాచర్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. దర్శికి సంబంధించి కూడా క్యాండిడేట్ ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దర్శికి సంబంధించి పుట్లూరు కొండారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ అద్దంకి అడుసుమిల్లి కిషోర్ బాబు అద్దంకి నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ ఒంగోలు బుట్టి రమేష్ బాబు పోటీ చేయబోతున్నారు ఒంగోలు నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కందుకూరు నుంచి కూడా సయ్యద్ గౌస్ మొహిద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన కందుకూరు నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ మనం చూస్తుంటే కొండపి ఇది ఎస్సీ నియోజకవర్గము. కొండపి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి శ్రీపతి సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కొండపి నుంచి. నెక్స్ట్ మార్కాపురం షేక్ సైదా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మార్కాపురం తర్వాత మనం చూసుకున్నట్టయితే గిద్దలూరు ఇక్కడ పగడాల పెద్ద రంగస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ గిద్దలూరు నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ ఇప్పటి వరకు 112 స్థానాలు చెప్పాం. నెక్స్ట్ ఎవరున్నారు ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనిగిరికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే కనిగిరి శ్రీమతి కదిరి భవానీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కనిగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆత్మకూరుకి సంబంధించి చేవూరు శ్రీధర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆత్మకూరు నుంచి పోటీ చేయబోతున్నారు. ఆత్మకూరు తర్వాత మనం చూసుకున్నట్టయితే కొవ్వూరుకి సంబంధించి మనం చూస్తే నిబ్రంకర మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. నెక్స్ట్ చూస్తే నెల్లూరు రూరల్ షేక్ ఫయాజ్ ఎవరైతే ఉన్నారో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ సర్వేపల్లి పూల చంద్రశేఖర్ సర్వేపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గూడూరు ఇది ఎస్సీ నియోజకవర్గము. ఇక్కడ నుంచి వేమయ్య చిలుకూరి అనేది ఆయన పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. నెక్స్ట్ సుల్లూరుపేట ఇక్కడ ఎస్సీ నియోజకవర్గము. ఇది గాడి తిలక్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఉదయగిరి నుంచి సోము అనిల్ కుమార్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ బద్వేల్ ఎస్సీ నియోజకవర్గము. ఇక్కడ నుంచి శ్రీమతి నీరుగట్టు దొర విజయ జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆవిడ పోటీ చేస్తున్నారు బద్వేల్ నుంచి. నెక్స్ట్ ఇస్తే కోడూరు ఎస్సీ నియోజకవర్గము. ఇక్కడ నుంచి శ్రీమతి గోసాల దేవి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు కోడూరు నుంచి. నెక్స్ట్ వస్తే రాయచోటి షేక్ అల్లా బక్ష్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి ఆర్దర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొగురు ఆర్దర్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఆర్దర్ పోటీ చేస్తున్నాడు. నెక్స్ట్ నంద్యాలకు సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక్కడ నంద్యాలకు సంబంధించి గోకుల కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు నంద్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. కోడుమూరుకి సంబంధించి కూడా అభ్యర్థిని ఇచ్చారు.
కోడుమూరి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి పరిగెల్ల మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. నెక్స్ట్ రాయదుర్గ్ ఎంబి చిన్నప్పయ్య ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ ఉరవకొండ వై మధుసూదన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గుంతకల్ కావలి ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు గుంతకల్ నుంచి. నెక్స్ట్ తాడిపత్రి గుజ్జల నాగిరెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ మనం చూస్తే సింగనమల నుంచి ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారో అనేది చూద్దాం. సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి సాకే శైలజనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు సాకే శైలజనాథ్ సింగనమల నుంచి. నెక్స్ట్ మనం చూస్తే రాప్తాడు ఆది ఆంధ్ర శంకరయ్య ఎవరైతే ఉన్నారో రాప్తాడు నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే మడకసిర ఇది ఎస్సీ నియోజకవర్గం కరికేర సుధాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ హిందూపూర్ నుంచి వి నాగరాజు. నెక్స్ట్ చూస్తే మనం పెనుగొండ పి నరసింహప్ప పెనుగొండ నుంచి పి నరసింహప్ప పోటీ చేస్తున్నారు. పుట్టపర్తి నుంచి మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కదిరి నుంచి కేఎస్ షన్వాజ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కదిరి నుంచి. నెక్స్ట్ తంబాలిపల్లి చూస్తున్నట్టయితే ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తంబాలిపల్లి నుంచి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పీలేరు బి సోమశేఖర్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. నెక్స్ట్ మనం చూస్తే మదనపల్లె పవన్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. పొంగనూరు చూస్తే డాక్టర్ జి మురళీమోహన్ యాదవ్ పొంగనూరు నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ చూస్తే చంద్రగిరికి సంబంధించి కూడా మనం చూస్తే కానుపర్తి శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. శ్రీకాళహస్తికి సంబంధించి డాక్టర్ రాజేష్ నాయుడు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు శ్రీకాళహస్తి నుంచి. సత్యవేడికి సంబంధించి మనం చూద్దాం. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి బాలగురువం బాబు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ నగరికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక్కడి నుంచి పోచారెడ్డి రాకేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. చిత్తూరుకు సంబంధించి కూడా అభ్యర్థిని పోటీలో నిలబెట్టారు. చిత్తూరు జి టికారాం ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పలమనేరుకి సంబంధించి కూడా శివశంకర్ ఎవరైతే ఉన్నారో పలమనేరు నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే కుప్పం సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. కుప్పంలో చూస్తే మనం అక్కడ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆవుల గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. ఆవుల గోపి అంటారు. టోటల్గా చూస్తే 114కి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది. దానికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి అని చెప్పి 2 ఏప్రిల్ 2024 అంటూ ఇట్లాగా ఒక ప్రెస్ రిలీజ్ని రిలీజ్ చేశారు. దాంతోపాటు 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒకసారి ఆ యొక్క పార్లమెంట్ లిస్ట్ మనం ఒకసారి చూద్దాం. ఒకసారి 5 పార్లమెంట్ స్థానాలను ప్రకటించింది మొట్టమొదటిగా. దానికి సంబంధించి పార్లమెంట్ స్థానాలు ఒకసారి చూద్దాం. ఏఐసిసి ప్రెస్ రిలీజ్ లోక్సభ ఎలక్షన్స్ 2024 అన్నట్టు మొత్తం ఒక లిస్ట్ ఇచ్చింది. దీంట్లో మనం చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి ఎం పల్లం రాజు, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాకినాడ నుంచి ఎంఎం పల్లం రాజు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూస్తే రాజమండ్రికి సంబంధించి కూడా పార్లమెంట్ అభ్యర్థిని ఇచ్చారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేస్తున్నారు. బాపట్ల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి జేడి శీలం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కర్నూలుకు సంబంధించి కూడా క్యాండిడేట్ ప్రకటించింది. పిజి రాంపుల్ల యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కడపకు సంబంధించి కూడా ఈ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కడప నుంచి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేస్తుంది. టోటల్గా మనం చూసినట్టయితే లిస్ట్ మొత్తంలో మ్యాక్సిమం ఎక్కువ మంది కొత్త వాళ్ళకి అభ్యర్థులకి సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నందికొట్కూరుకి సంబంధించి ఆర్డర్ అవ్వచ్చు, లేకపోతే ఎంపీ లిస్ట్లో వచ్చి ఇక్కడ వైఎస్ షర్మిల, దాంతోపాటు పల్లం రాజు, రుద్రరాజు, దాంతోపాటు జేడి శీలం, నెక్స్ట్ రాంపుల్ల యాదవ్, ఇలా కొంతమంది తప్ప మ్యాక్సిమం ఎక్కువ మంది కొత్త వాళ్ళకి మాత్రమే సీట్లు కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు గెలుచుకోవడానికి ముందుకెళ్ళబోతుంది. దానికి సంబంధించి 114 స్థానాలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి 114 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దాంతోపాటు 5 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. చూద్దాం నెక్స్ట్ లిస్ట్లో ఇంకా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారా, లేకపోతే కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారా అనేది చూడాలి.